దేవుని వాక్యపు బలములో మోవేసి ఖర్జూరపు వృక్షం వలె నువ్వు ఎదగాలి. ఈ చెట్టుకి కొమ్మలు ఉండవు, నో బ్రాంచెస్. కొమ్మలు ఉండవండి ఈ చెట్టుకి, తిన్నగా అలాగ ఎదిగిపోతుంది. ఇటు కొమ్మ ఉండదు, ఇటు కొమ్మ ఉండదు, ఇటు కొమ్మలు ఉండవు, అటు కొమ్మలు ఉండవు. ఇంకో సంగతి మీకు చెప్పనా, ఆ రోజు విశాఖపట్నం నుంచి ఒక సహోదరి వచ్చి గుండెలు బద్దలైనట్లు ఏడ్చి, అన్నయ్య వండి పెట్టేది నేనేనన్నయ్య, తింటాడన్నయ్య, బట్టలు ఉతికిచ్చేది నేనేనన్నయ్య, మా బంధువుల ద్వారా ఉద్యోగం ఇప్పించాను అన్నయ్య మా ఆయనకి. అన్నయ్య నన్ను చూడడు, నా పిల్లల్ని చూడడు, సంపాదించిందంతా ఇంకొక ఇంట్లో పెడుతున్నాడు అన్నయ్య, వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తున్నాడు అన్నయ్య, వాళ్ళకి మొన్న ఇల్లు కొని పెట్టాడంట అన్న, నా గుండె పగిలిపోతుందన్న అని ఏడ్చి. ఉండేది ఇంట్లోనే, తినేది ఇంట్లోనే, సంపాదించిన సంపాదన మాత్రం ఎవరికో సంథింగ్ రాంగ్. ఎవరినో పోషిస్తున్నాడు, ఏ ఇంటోళ్ళనో ఆదరిస్తున్నాడు, భార్యని పలకరించడు, ఆదరించడు, పిల్లల్ని పట్టుమని పలకరించడు, దగ్గరికి చేర్చుకోడు, ఎవరి పిల్లల్లో తీసుకొని తిరుగుతుంటాడు, కొట్ల దగ్గర ఎవరితోనో తిరుగుతుంటాడు, ఎవరికో పండగ చేస్తాడు, వాళ్ళకి చేయవలసినలా చేస్తాడు, కానీ తన కుటుంబాన్ని కాపాడుకోడు, తన కుటుంబానికి చేయడు. కారణం ఏంటంటే కొమ్మలు పెరిగాయి, కొన్ని తూర్పుకు పెరిగితే, కొన్ని పడమటకు పెరిగాయి, కొన్ని ఉత్తర దక్షిణాలకు పెరిగాయి, అంతా నావారే అంటాడు, కుటుంబాన్ని మాత్రం శాపంలో తీసుకెళ్తాడు. తన కష్టార్జితం ఆలోచించండి, తన కష్టార్జితం తోపుడు సొమ్ముగా మారుతుంది.